ఆంధ్రదేశం యొక్క కల్లోల పరిస్థితిని, సామంతరాజుల స్వార్థ చింతాపూర్వక చేష్టల్ని పరిశీలించి కాబోలు. బాలభద్రుడు చిటపట్లాడుతూ క్రోధారుణ నేత్రుడై ఉదయించాడు. రాత్రంతా వర్షం కురిసినందున జలశీకరాలతో నిండిన మందానిలుడు హుందాగా వీస్తూ చరిస్తున్నాడు. వర్షబిందువులచే చెమర్చి, అరుణ కిరణాల్చే ఎర్రబడి, చల్లని గాలిచే పులకరించి, ప్రియుని వియోగభారంచే వివిధ భావలగ్నమైన నవోడవలే వెల్లూరు కోట సొంపుగా కనబడుతోంది. వెల్లూరు కోట యొక్క అగడతలోని తామర మొగ్గలు బాలారార్కుణ రాగరంజితాలే వికసించి కులుకుతున్నాయి. సామంత విజయకేసరి బాలభానునికి చేతులు జోడించి నమస్కరించాడు. ప్రభో, జగత్సాక్షి, నీ చరా చక్షువుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నీతో సమాన తేజులైన శ్రీ కృష్ణదేవరాయాది రాజాన్యులచే పరిపాలింపబడి దిగాంతాల తన విజయ శోభాకీర్తులు నింపిన ఆంధ్రదేశ మాత స్వార్థపూరితులైన సామంతుల కఠోర చర్యలచే అలసుంది. అందుకు కోపగించుకున్నావా? నన్ను క్షమించు దేవా. అజ్ఞానం వశంచే నేను గొబ్బూరి జగ్గారాయని వర్గంతో చేతులు కలిపి మహాపరాధం చేశాను. ఇప్పుడు నా అపరాధాన్ని గుర్తించుకున్నాను. నా కార్యంలో నాకు విజయాన్ని ప్రసాదించు అని ప్రార్థించి తన పక్కనే కోట బురుజుపై నిలబడున్న తన సేనాధిపతిని చూసి ఇలాగన్నాడు. చెన్నారెడ్డి బయలుదేరి వెళ్ళాడా సేనాధిపతి? ఈ పాటికి చాలా దూరం వెళ్ళుంటాడు ప్రభో, బదులిచ్చాడు సేనాధిపతి. ఏదో పొగలా కనిపిస్తుందే, అదేమీ? అది పొగ కాదు ప్రభో, కొండవీడు దుర్గాధిపతి తన సేనలతో వెళుతున్నాడు. తురగ పదగట్టనలచే చెలరేగిన ధూళి పొగలా కనిపిస్తోంది. సామంతుడు దీర్ఘంగా నిట్టూర్పు వదిలాడు. ప్రయత్నాలు జరుగుతున్నాయా విఘ్నం లేకుండా? ప్రభో, అన్నీ అనుకూలిస్తే, దేవుడు మేలు చేస్తే ఈ రాత్రి రాణివాసంతో పాటు ధనరాశులు కూడా కదిలి వెళ్ళగలవు అన్నాడు సేనాధిపతి. సేనాధిపతి, కోటలోని పరాశక్తికి కుంకుమ పూజ చేయించు ఆదేశించాడు విజయకేసరి. చిత్తం ప్రభో అన్నాడు సేనాధిపతి. సామంత సేనాపతులిద్దరూ ఆ స్థలాన్ని వదిలి కిందకెళ్ళిపోయారు. తమ దర్శనానికై జింజి మధుర నాయకులు, విజయనగర సామ్రాజ్య ప్రతినిధి గొబ్బూరి జగ్గారాయులు వారు దర్బారు హాలులో వేచున్నారు అని సవినయంగా ఉద్ఘాటించాడు రుద్దకంచుకి. అప్పుడు సూర్యుడు నభస్సున 4 చారలు పైనం కావించాడు. అప్పుడే సైనికులు కవాతు ముగించుకుని తమ తమ విడుదలకు గుంపులు గుంపులుగా వెళుతున్నారు. సముచితాలంకరణ కావించుకుని సామంతరాజు విజయకేసరి కంచుకి ముందుగా నడువ దర్బారు హాలుకి బయలుదేరాడు. ఎందుకైనా మంచిదని విజయకేసరి తన వక్షోభాగాన్ని లోహ కవచంతో భద్రపరుచుకున్నాడు. అనుమానం పాసంకికి కాదా మరి? విజయకేసరి సభాంగణాన్ని ప్రవేశించి అందరికీ అభివాదం చేసి రాజప్రతినిధితో కరచాలనం కావించి తనకే వేసున్న ఆసనంలో ఉపవిసుడయ్యాడు. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ కొన్ని లిప్తకాలం గడిపారు. దుర్భరమైన ఆ మౌనంలో వారి వారి హృదయాల్లోని ద్వేషాసూయ భావాలు శయనించి సమయాన్ని ఎదురుచూస్తున్నాయి. మౌనాన్ని ఛేదిస్తూ గొబ్బూరి జగ్గారాయుడు ఇలా చెప్పాడు. సామంత ప్రభు, తమ ఏకాంతాన్ని భంగపరిచినందుకు విచారిస్తున్నాను. సరిహద్దుల్లో ఉన్న సేనాధిపతి వీరప్పనాయకుడు ఎదురు తిరిగినట్లు తెలిసింది. అతని తెలివి తక్కువ చర్యని అరికట్టడానికి కొండవీడు దుర్గాధిపతి మల్లారెడ్డి ప్రభువు తన సేనతో ఈ బ్రహ్మీ ముహూర్తంలో బయలుదేరాడు. తంజావూరు మహామంత్రి గోవింద దీక్షితుని యొక్క జాగ్రత్త వల్ల అచ్చటి నుండి వేగు మనకి అందకుండా ఉంది. పంజనగర ప్రభుత్వం తప్పక దండయాత్ర ప్రారంభించగలదని మధుర సామంతరాజు గారి అభిప్రాయం. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం కొంత ముందు జాగ్రత్త వహించడం అవసరం. కాబట్టి దానికి అనువైన కార్యప్రణాళికను చర్చించుకోవడానికే తమరిని ఆహ్వానించడానికి కారణం. కొండవీడు సామంత నృపతిని ససైన్యంగా పంపించడం విషయంలో మంత్రం జరిగిందా అని ప్రశ్నించాడు వేలూరు సంస్థానాధిపతి విజయకేసరి. ప్రభువులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. తమ హృదయాల్లో పెళ్ళుబికిన క్రోధ తరంగాల్ని ఎంతో ప్రయత్నంపై అరికట్టుకున్నారు. నా ప్రత్యేకాధికారాన్ని ప్రశ్నించడానికి ఎవరికీ హక్కు ఉండదు. యుద్ధతంత్రం తెలిసిన మీరు నా సమయోచిత నిర్ణయాన్ని సమర్థించగలరనే నా విశ్వాసం అన్నాడు గంభీరంగా జగ్గారాయుడు. కఠోర ప్రసంగం చేయడానికి సమయం అది కాదని విజయకేసరి తనని తాను సమాధానపరుచుకుని ఇలా అన్నాడు. రాజప్రతినిధుల వారు ఆగ్రహించరాదని నా ప్రార్థన. మామూలు ధోరణిలో ఏదో అన్నాను కానీ మరిటువంటి అభిప్రాయం లేదని నా మనవి. ఇక పై విషయాన్ని ఆలోచించొచ్చును. మీ రాజ్యంలో తోపూరు దుర్గం మంచి అనువైన స్థలంలో కట్టబడింది. అది చాలా దిట్టమైన దుర్గమని విన్నాను. తంజావూరు సైన్యాన్ని అరికట్టడానికి ఆ తోపూరు దుర్గం సరిపోతుందని నా సహోదర దండనాయకుల అభిప్రాయమై ఉంది. కాబట్టి కొంత సైన్యాన్ని తోపూరికి పంపించాలని నేను అభిప్రాయపడుతున్నాను అన్నాడు గొబ్బూరి జగ్గారాయుడు. మన యుద్ధతంత్ర ప్రణాళిక ఈ విధంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే వేలూరు కోట ప్రధాన యుద్ధ కేంద్రంగా ఉండాలి.
తిరుచునాపల్లి, తోపూరు దుర్గాల సర్వపటిష్టం కావించుకోవాలి అన్నాడు జింజినాయకుడు. ఇది మంచి విధానమని నా తలంపు. పూర్తిగా ఈ సంవిధానాన్ని ఆమోదిస్తున్నాను అన్నాడు విజయకేసరి. తోపూరు దుర్గం యొక్క మర్మాలన్నీ మీ సేనాధిపతికి బాగా తెలుసుంటుంది. కాబట్టి మీ సైన్యమే తోపూరు దుర్గానికి వెళ్లడం మంచిదని నా అభిప్రాయం అన్నాడు మధుర నాయకుడు విజయకేసరిని ఉద్దేశించి. నాకిది సమ్మతమే అన్నాడు విజయకేసరి. సంవత్సరానికి సరిపడు ఆహార సామాగ్రితో మీ సైన్యం పీఠికాపుర సంస్థానాధీశుని ఆధిపత్యంపై, మీ సేనాధిపతి పద్మనాయకుని ఉపనాయకత్వంపై ఈరోజు సాయంకాలమే బయలుదేరాలని నేను ప్రతిపాదిస్తున్నాను అన్నాడు గొబ్బూరి జగ్గారాయుడు. కంచుకు చెప్పింది సత్యమైందని తలాడించాడు విజయకేసరి. సొంటల్లారా, మీ కాళ్ళ కింద మీరే గొయ్యిని తవ్వుకుంటున్నారు, కానియండి అని మనసులో తలంచి ఇలా ప్రశాంతంగా అన్నాడు విజయకేసరి. నా సైన్యానికి పీఠికాపురం నృపుడు నాయకత్వం వహించడంలో ఆంతర్యమేమో నేను ఊహించలేకున్నాను. అయినా నాకిందులో ఎట్టి అసూయ లేదు. మనలో మనం అన్యోన్య సహకారం చేసుకుంటేనే గాని రాబోయే మహాసమరంలో విజయాన్ని సాధించడం సులభం కాదు కదా అని మందహాసం చేశాడు విజయకేసరి. వేలూరి కోటలో మీ ఉనికి చాలా ముఖ్యమని రాజప్రతినిధి ఉద్దేశం సమర్థించాడు జింజినాయకుడు. నాకు పరమసమ్మతం అని బాహాటంగా అన్నాడు విజయకేసరి. మనసులో మాత్రం, మూర్ఖుడా, ఈ కోటలో బంధింపబడేది నేను కాదు, నా ఆంతరంగిక సేనాని. నేను ఈ రాత్రికే నా రాణితో వెళ్ళిపోగలను అనుకున్నాడు. మీరు మీ సేనాధిపతికి హెచ్చరిక చేయండి అని చెప్పాడు రాజప్రతినిధి. చిత్తం అని ఆసనం నుండి లేచాడు వేలూరు దుర్గాధిపతి. కొంత ధనం కావలసింది అని గొణిగినట్లు అన్నాడు రాజప్రతినిధి. కోటలోనే ధనం ఉంది, కావలసినంత ధనం ఉంది, కావలసినంత తీసుకోండి అని నిర్లక్ష్యంగా చెప్పాడు విజయకేసరి. మనసులో మాత్రం, జిత్తులు మారినాక నా ధనంతో నా సైనికుల్ని కొనాలని చూస్తున్నావా? అలాగే కాని ధనం చేరేది నా వారికే కదా అనుకున్నాడు. ఉదారమైన మీ ప్రవృత్తికి నా ధన్యవాదాలు అని ఉద్ఘాటించాడు రాజప్రతినిధి. అంతటితో ప్రభువుల సమావేశం ముగిసింది. స్వార్థపరులు ఐకమత్యంతో ఏ పనిని సాధించలేరు. స్వార్థపరత్వం ప్రతి వ్యక్తికిని తక్కువ పరిధిలో శోభిస్తుంది. అప్పుడది మానవ ధర్మంగా భాషిస్తుంది. కానీ ఆ స్వార్థ చింతన మితిమీరితే మానవజాతి కళ్యాణానికే భంగకరమవుతుంది. అప్పుడది అధర్మంగా భాషిస్తుంది. జగ్గారాయుని స్వార్థం పరాకాష్ఠని అందుకుంది. ఒక్కొక్కరు తమ ప్రత్యేక స్వార్థాన్ని ఉద్దేశించి మిత్రత్వాన్ని పాటించి బలవత్తర పునాదులతో నిర్మితమైన విజయనగర సామ్రాజ్యాన్ని కూలదోయడానికి నడుం కట్టారు. హత్యలతో ప్రారంభమైన జగ్గారాయుని దురాశ భయంకర యుద్ధానికి దారితీసి సుఖ సంతోషాలతో నిండిన ఆంధ్రదేశాన్ని ప్రళయ జలదిలోకి దింపిందంటే అతిశయోక్తి కానేరదు. దురాశాపరులైన గొబ్బూరి జగ్గారాయ వర్గంలోని వారిచే సృష్టించబడిన యుద్ధమేఘాలు ద్వేష అసూయాది జల ప్రపూరితాలై మహాంతమైన ప్రళయవృష్టిని వర్షించడానికి పూనుకున్నాయి. వేలూరు కోటలోని విశాలమైన మైదానం బారులు బారులుగా నిలబడిన సైనికులతో నిండిపోయింది. హాయహేషాలు గజాంబృహీతాలతో దిక్కులు మార్మోగుతున్నాయి. ఆహార సామాగ్రులతో నిండిన వృషభ శకటాలు ముందుగా బయలుదేరాయి. వాటిని కాపలా కాస్తూ ఒక సైన్య దళం కూడా బయలుదేరింది. సైన్యమంతా 3 భాగాలుగా విభజించబడింది. ఒక భాగం తిరుచినాపల్లి వైపు, మరొక భాగం తోపూరు వైపు వెళ్లడానికి ఏర్పాటైంది. 3వ భాగం వేలూరు కోటలో మూలబలంగా ఉండడానికి తీర్మానమైంది. ఇటీ హఠాత్ సైనిక సంచలనానికి కారణం, తంజావూరు మహారాజు రఘునాథ నాయకుడు తిరుచినాపల్లిని బ్రహ్మాండమైన సైన్యంతో సమీపిస్తున్నట్లు వార్త పిడుగువలే వేలూరు కోటకొచ్చింది. తోపూరు దుర్గంలో అంతర్విప్లవం జరిగినట్లు, దాంట్లో పీఠికాపుర సంస్థానాధీశుడు బందీ కావింపబడినట్లు, వేలూరు సంస్థాన సేనాధిపతి పద్మనాయకుడు దుర్గాధీశుడై తంజాపుర ప్రభుత్వంతో చేయి కలిపినట్లు వార్త ఒకటి ఆసానిపాతం వలె వేలూరు దుర్గానికొచ్చి చేరింది. వేలూరు సంస్థానాధిపతి విజయకేసరి భార్యాపుత్ర సహితంగా కోటలోని ధనరాశుల్ని తరలించుకుని పారిపోవడం 3 రోజుల కిందటనే జరిగిన సంభవం. అతని స్థానంలో మహారాజు వేషంలో అంగరక్షక సేనాని నటించినట్లు తెలియడమే కాక అతడు తన సేనాధిపతి పద్మనాయకంతో కలిసినట్లు వార్తలొచ్చి చేరాయి. గొబ్బూరి జగ్గారాయుడు ఊహించి ఉండని మరొక వార్తని వేగులు వాళ్లు మోసుకొచ్చి పడేశారు. సరిహద్దు ప్రాంతంలోని విజయనగర సైన్యానికి సర్వసేనాధిపతిగా యాచమనాయకుడు నియమితుడైనట్లు ఆ సైన్యం బయలుదేరి వేలూరి దుర్గం వైపో తోపూరు దుర్గం వైపో వస్తున్నట్లు తెలిసింది. దండనాయకుల అత్యవసర సమావేశంలో ఈ క్రింది విషయాలు చర్చించబడి తీర్మానింపబడ్డాయి. యాచమనాయకుడు తప్పకుండా తోపూరు దుర్గం వైపే వస్తాడు కాబట్టి జగ్గారాయుడే స్వయంగా తోపూరికి తరలి వెళ్లే సైన్యానికి నాయకత్వం వహించాలి. జింజినాయకుడు తిరుచినాపల్లికి సైన్యాన్ని నడుపుకుంటూ వెళ్ళాలి. వేలూరు కోటలోని మూలబలానికి దేవగిరి దుర్గాధిపతి భువనవర్మ నాయకత్వం వహించాలి.
పై తీర్మానాన్ని అనుసరించి ఆ సాయంకాలమే సైనిక ప్రస్థానం జరిగింది. మహానది 2 చీలికలై వరదలతో ప్రవహించినట్లు ఆంధ్ర సేనావాహిని 2గా చీలి ఒక పాయ తిరుచినాపల్లి వైపు, మరొక పాయ తోపూరు దుర్గం వైపు ప్రవహించింది. జలప్రపూరితాలైన ప్రచండ మేఘాలు ఉరుము మెరుపులతో దొర్లుకొని పోతున్నట్లు విజయనగర సామ్రాజ్య సైన్యం పదాతిదళ పదఘట్టనలతోనూ, అశ్వదళ కరఘట్టనలతోనూ, హస్తీదళ ఘీంకారావములతోనూ, ఫిరంగిదళ దడదడ శబ్దంతోనూ కదిలి వెళ్ళింది. ఆంధ్రదేశమాత తన బిడ్డల అన్యోన్య కలహాయాత్తులై చేస్తున్న భయంకరమైన సైన్య ప్రస్థాన తాకిడికి గజగజ కంపించింది. సైన్యంలోని దండనాయకులకి గాని యోధులకి గాని హృదయాంతరాళాల్లో తృప్తి లేదు, సంతోషం లేదు. ముఖాల్లో దైన్యమే గాని భీకరత్వం లేదు. కారణం, తమలో తాము పోరు సలపబోతున్నామనే ఒకే ఒక విచారం వారిలో కలిగింది. ఆ విచారాన్ని లోలోపల కప్పిపుచ్చుకుని తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో వారు జయ జయ నినాదాలతో వెళుతున్నారు. రణబేరి మోగించడానికి ముందుగా ఆంధ్ర సామ్రాజ్య ప్రతినిధి గొబ్బూరి జగ్గారాయుడు సైనికులు ఈ విధంగా ఉద్బోధించాడు. దండనాదులారా, దళపతులారా, సైనికులారా, యతో ధర్మ స్తతో జయః అని పెద్దల నానుడి. కుమారుడుండగా తన తమ్ముని కుమారుని గద్దెపెక్కించి కీర్తిశేష చక్రవర్తి గొప్ప అధర్మం కావించాడు. శాంతిచే అధర్మాన్ని ప్రతిఘటించడానికి మేము చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా నిష్ప్రయోజనములయ్యాయి. బలప్రయోగం చేత ఎదుర్కోవలసిన స్థితి ఏర్పడింది. దానికి చాలా విచారిస్తున్నాం. ధర్మానికై పోరు సలిపే మీకు భగవంతుడు అపారమైన శక్తిని ప్రసాదించగలడు. యాచమనాయకుడు అధర్మ మార్గాన్ని అనుసరిస్తున్నాడు కాబట్టి క్షంతవ్యుడు కాదు. వాడే వాస్తవమైన రాజద్రోహి. వాణ్ణి ప్రాణాలతో పట్టించిన వానికి 1,00,000 నిష్కాలు ఇనాముగా ఇవ్వబడుతుంది. శవాన్ని అప్పగించిన వానికి 50,000 నిష్కాలు ఇవ్వబడుతుంది. ఈ ప్రకటన వీరులందరికీ ముదావాహంగా ఉంటుందని నా విశ్వాసం. ఈ ధర్మయుద్ధంలో మీరందరూ ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించాలి. మీ చక్రవర్తి శ్రీ చిక్కరాయలు గాని శ్రీ రామరాయలు కాదు. పుట్టినవాడు ఒకనాడు చావవలసిన వాడే. మీరందరూ వీరులు. మీలో వీరరక్తం పొంగి పొరలుతోంది. యుద్ధంలో మీ అధికారుల ఆజ్ఞలు శిరసావహించి వెన్నెవ్వక పోరు సలపండి. అదే వీరుల ధర్మం. అటువంటి వీరధర్మంలోనే మహత్తర త్యాగశక్తి ఉంది. త్యాగశక్తిలో కీర్తి, స్వర్గం రెండూ ఇమిడున్నాయి. వీరశయ్యని అలంకరించిన వారు స్వర్గం, జయించి నిలవగలిగిన వారు కీర్తి, ఇవి సంక్రమిస్తాయి. జయ చక్రవర్తి చిక్కరాయ జయ! సైనికులందరూ తమ నాయకుని అనుసరించి జయ జయ గానం చేశారు. గోవా రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కాలాంగుట్ బీచ్ అది. అక్కడ గడిపిన సాయంత్రాలు అద్భుతమైన సాయంత్రాలుగా మిగిలిపోతాయంటారు చూసి వచ్చిన వాళ్ళు. అలాంటి అద్భుతమైన సాయంత్రాన్ని సొంతం చేసుకోవాలనొచ్చింది శుభంకరి. అసలే ఆమెది మెత్తని స్త్రీ హృదయం. అందులోనూ ఆమె నవలలు రాసే నవలామణి. మనసు విప్పి చెప్పుకునేందుకు మనసిచ్చిన చెలికాడు విజయ్తో పాటు వచ్చింది. విజయ్ శుభంకరి ఒళ్ళో పడుకునున్నాడు. ఆమె అతని ఉంగరాల ముంగురులు సరిచేస్తోంది. సరిచేస్తోన్న కొద్దీ అవి మళ్లీ మళ్లీ వంకరలు తిరుగుతుండడం చూసి నవ్వింది శుభంకరి. ఆ నవ్వుని చూశాడు విజయ్. అతనిలో శృంగార భావన తలెత్తింది. సుఖీ, నీకు సంస్కృత కవులెవరైనా తెలుసా? తెలుసు. ఎవరెవరు తెలుసు? కాళిదాసు, 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 అంతే అంటూ అనామికను చూపించింది శుభంకరి. కాళిదాసు కన్నా మిన్నగా ఉమా మందహాసాన్ని వర్ణించిన ఒక ఆధునిక సాంస్కృతిక కవి ఏమన్నాడో తెలుసా? అన్నాడు విజయ్. నీకు తెలిస్తే చెప్పు, హృదయాంతరాళాల్లో పదిలపరుచుకుంటాను అంది శుభంకరి. అయితే విను. మన్మధుడు పూల విలుకాడు కదా. రసాలము, నీలోత్పలము, అశోకము, కమలము, మళ్ళీ కుసుమము అనే 5 పూల బాణాలుండేవి అతని దగ్గర. ఆ బాణాలని ఒకదాని వెనకొకటి శివునిపైన ప్రయోగించాడట మన్మధుడు. వాటిలో రసాలము విఫలమై, నీలోత్పలము తిరస్కృతి చెందగా, అశోకము లక్ష్యఛేదనము చేయలేక, కమలము అపజయం పొందగా, చివరిదైన అంటే ఉమాహాసితమనే మళ్ళీ సుమమును సంధించి హరుని మోహాపరవశునిగా చేశాడట మన్మధుడు. ఎలాగుంది? ఉమాదేవి మందహాసాన్ని మన్మథ శరంతో పోల్చడం చాలా అద్భుతంగా ఉంది. నీ నవ్వు కూడా అంతే అద్భుతంగా ఉంది. శుభంకరి కిలకిలా నవ్వింది. నవ్వుతూనే అంది, విజయ్, ఇంకేదైనా చెప్పు అని. ఆ కవిదే. ఈ మందహాస సవర్ణన చూడు. పార్వతీహాసము ఒక యువకుడట. ఆమె నాసాభరణ ప్రభవిలాసవతియగు యువతి అట. ఆమె కిలకిలా నవ్వినప్పుడు ఆ యువతి యువకులిద్దరూ పార్వతీదేవి అధరోష్టములనే శయ్యపై క్రీడించినారట. నీ కిలకలాహాసము అలాగే ఉంది అన్నాడు విజయ్. సుఖీ ఆనందంతో కళ్ళు చెమర్చాయి. విజయ్, నీకు సంస్కృతంలో ఇంత పరిచయం ఉందని నాకు తెలీదు. నీ సమయోచిత వర్ణనతో నన్ను పులకితురాల్ని చేశావు.
విజయ్ కాస్త సిగ్గుతో ఓరగా చూసి నవ్వాడు. ఇప్పుడు నా వంతు అంది శుభంకరి. చెప్పు వింటాను. మల్లెపువ్వుల తేనీయలను భరించునవి, మల్లెమొగ్గల పరాగమును ధరించినవి అయిన పిల్లగాలులు హరుని మనస్సుని హరిస్తుండగా అతడు నిజప్రాణిచేత పార్వతీదేవి ఆసందసము పట్టుకుని తన వైపు తిప్పుకొని ఆమె ఏకహయ నకురంగ లోచనాలను తిలకిస్తూ ఇలా అన్నాడట. ఓ పార్వతీ, గున్నమామిడి కొమ్మ మీద కోకిల కలకలమంటూ కూజీతాలు చేస్తోంది. నీ ఒకసారి మాట్లాడితే చాలు దాని గర్వం అణిగిపోతుంది అని. విజయ్ దిగ్గున ఆమె భుజం మీద చేయి వేస్తూ లేచి శుభంకరి కళ్ళలోకి చూస్తూ ఇలా అన్నాడు. ఎంత కొంటిదానివి సుఖీ, తెలీదు తెలీదు అంటూనే అదే మహాకవి వర్ణనని వినిపించావు అన్నాడు. శుభంకరి సిగ్గుపడింది. ఆమె బుగ్గల్లో మందారాలు పూచాయి. విజయ్, హైదరాబాదులో చదివే రోజుల్లో నీకింత బాగా సంస్కృతం తెలుగు వచ్చునని నాకు తెలియలేదు అంది. విజయ్ గంభీరంగా బొదిలిచ్చాడు. సుఖీ, ఎప్పటికైనా నీ చేతిని చేపట్టాలని ఆ భాషలు రెండూ నేర్చుకున్నాను. నువ్వీరోజు ముంబై వచ్చావు గాని నా మనసులో సదా నివాసమున్నావు అంటూ. అయితే ఈ మాట చెప్పడానికేనా నన్ను గోవా తీసుకొచ్చావు అంది శుభంకరి. ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటది అడిగింది సుఖీ. పనాజీలో అజింక్య అచరేకర్ అని నా మిత్రుడొకడున్నాడు. అతను చార్టెడ్ అకౌంటెంట్. ఎన్నో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల ఆర్థిక వివరాలు అతని ల్యాప్టాప్లో ఉంటాయి. పృథ్వీరాజ్ తెచ్చిన బ్యాంకు స్టేట్మెంట్ అతనికి చూపించి విజయ్ బట్టల మిల్లు తాలూకా వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు పనాజీ వెళదామా? అవును అంటూ లేచాడు విజయ్. ఆమె అతనిని అనుసరించింది. పనాజీలోని అజాంక్య అచరేకర్ ఇల్లు. అచరేకర్ తన ల్యాప్టాప్ తీసన్నాడు. విజయ్ బట్టల మిల్లు ఆడిట్స్ నేనే చూస్తూ ఉంటాను. అదొక చిన్న రహస్యమైన మిల్లు అన్నాడు. రహస్యమైంది అంటే? అంటే మరేం లేదు. ఆ మిల్లులో 2 పవర్ లూమ్లు, 6 సెమీ పవర్ లూమ్లు ఉన్నాయి. మొత్తం స్టాఫ్ 300 మంది మాత్రమే. అందరికీ మిల్లు పరిసరాల్లో క్వార్టర్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ స్టోరు, మిడిల్ స్కూలు, ఆసుపత్రి, క్లబ్బు, స్విమ్మింగ్ పూలు, వెజిటేబుల్ మార్కెట్ అన్నీ అక్కడే ఉన్నాయి. స్టాఫ్కి జీతాలు తక్కువే అయినా క్వార్టర్స్ అద్దె చాలా తక్కువ కావడం వల్ల, మరొక మిల్లుకు వెళితే తలదాచుకునే చోటు కరువు అవుతుందన్న భయం వల్ల అక్కడే పనిచేస్తూ ఉంటారు. ఎవరూ బయటికి వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్నీ అక్కడే చౌకగా దొరుకుతాయి. అంటే ఎవరినీ బయటికి వెళ్ళనివరా? ప్రయాణాలు, టూర్లు చేసేటప్పుడు వెళ్ళొచ్చు. సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సెక్యూరిటీ ఏజెన్సీ ఏడాదికొకసారి మారుతుంటుంది. అంటే టెండర్ని బట్టి. అలాంటి సెక్యూరిటీ సంస్థలు ముంబైలో చాలా ఉన్నాయి అన్నాడు. అర్థమైంది. ఇంతకీ ప్రొడక్ట్ ఏంటి? కంచిపట్టు చీరలు. కంచిపట్టు చీరలా? ఆశ్చర్యంగా అంది సుఖీ. అవును, కంచి, బెనారస్ పట్టుచీరలు, బాలుచరి, చందేరి, కోసా వస్త్రాలు, ఇంకా ఇలాంటివే సుప్రసిద్ధమైన చీరలు ఆ మిల్లులో తయారవుతాయి. ఇవన్నీ ముంబై విజయ్ మిల్లులో తయారవుతాయా? నేను నమ్మలేను అంది శుభంకరి. అసలుకు సిసలైన నకలు తయారు చేయడం అక్కడ కార్మికులకి కష్టమైన పని కాదు. ముంబైలో అన్ని కమ్యూనిటీస్కి సంఘాలున్నాయి. ఆయా సంఘాలలో అంటే తమిళ సంఘంలో కంచి చీరలు, బెంగాలీ సంఘంలో బౌలుచరీ చీరలు ఇలా ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్కీముల కింద హెవీ డిస్కౌంట్లతో అమ్ముడుపోతాయి. కాపీరైట్ నేరానికి పట్టుబడరా? పట్టుబడరు. ఎందుకంటే అమ్మేది ఎగ్జిబిషన్లో, కొనేవాళ్ళు ఎక్కువగా టూరిస్టులు, అందులోనూ డిస్కౌంట్లో అమ్మే సామాన్లకి కంప్లైంట్లు చెల్లవు. ఇవే కాదు, ముంబైలో ఉల్వాంసనగర్ అనే స్థలంలో అన్ని రకాల ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ టాయ్స్, పెర్ఫ్యూమ్స్ వగేరా బ్రాండెడ్ సామాన్లకి డూప్లికేట్లు తయారవుతాయి. సేల్స్ ఎలాగుంటాయి? బాగానే ఉంటాయి. ఎందుకంటే ఏడాది పొడుగునా ఏదో ఒక ఎగ్జిబిషన్ ఉంటూనే ఉంటుంది. అమ్మేవారికి కమిషన్లు, కంపెనీకి లాభాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ దుకాణాలకు అమ్మరా? రెగ్యులర్ అంటే రిప్యూటెడ్ దుకాణాలు. వాటిని కొనేవి చౌకబారు దుకాణాలు ప్రతి చోట ఉంటాయి. వాళ్ళు అసలు నకిలీలు పక్కన పక్కన పెట్టి కస్టమర్ల మెంటాలిటీ చూసి డిస్కౌంట్లు అమ్మేస్తారు. సరే, జగ్గారేడు సంగతి తెలిసిందే. డాక్టర్ వర్మ విషయం ఏమిటి? అడిగాడు విజయ్. డాక్టర్ సునీల్ వర్మ కూడా విజయ్ బట్టల మిల్లు షేర్ హోల్డర్. జగ్గారాయుడు ఇలాంటి 10 లక్షల చెక్కులు అతనికి సంవత్సరానికి ఒకసారి, అప్పుడప్పుడు 2 సార్లు ఇస్తూనే ఉంటాడు అన్నాడు అచరేకర్. అలాగా? అయితే ఇది రొటీన్ బిజినెస్ డీలింగ్ అన్నమాట. విజయ్ మాటలో నిరాశ ధ్వనించింది. అవును, రొటీన్ బిజినెస్ డీలింగే. కానీ బిజినెస్ వ్యవహారం అంతా రహస్యమే. అన్నీ దొంగలెక్కలే. నిజం జగ్గారాయుడికే తెలుసు. పన్వేల్లోని చెరువు దగ్గరున్న ఫ్లాట్ నెంబర్ 31 సంగతేమిటి? అది ఈ మిల్లుకి సంబంధించిందేనా? అవును, 4 షేర్ హోల్డర్లు కలిసి ఆ ఫ్లాట్ కొన్నారు. అక్కడున్న పాత పెంకుటిల్లుని పడగొట్టి 5 అంతస్తుల గెస్ట్ హౌస్ కట్టించాలని వాళ్ళ ఉద్దేశం.
డెవలపర్స్ కోసం టెండర్ కూడా వేశారు. కంపెనీ గెస్ట్ హౌస్ కంపెనీ పరిసరాల్లో కాక ముంబైకి ఇంత దూరంలో దేనికి? విజయ్, రాబోయే కాలంలో పన్వేల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. జగ్గారాయుడికి చాలా ముందు చూపు ఉంది అన్నాడు అచరేకర్. నిజమే, ఎయిర్పోర్ట్ దగ్గర గెస్ట్ హౌస్ ఉంటే పౌరాల సరఫరా కనువుగా ఉంటుంది అంది శుభంకరి. విజయ్, అచరేకర్లిద్దరూ ఆమె వంక ఆశ్చర్యంగా చూశారు. అవును విజయ్, ఈ మిల్లు బిజినెస్ డూప్లికేట్ బిజినెస్. జగ్గరాయిని అసలు వ్యవహారం పౌరాల సరఫరా. దానికి అతను ఎన్ని నాటకాలైనా వేయగలడు అంది సుఖి. సరే, మాకు సెలవిప్పించు, రేపు మధ్యాహ్నానికల్లా ముంబై చేరుకోవాలి అని అచరేకర్ దగ్గర వీడుకోలు తీసుకున్నాడు విజయ్.